5000 లోపు మీ బడ్జెటా? అయితే మీకోసమే ఈ వీడియోలో 5000 లోపు వచ్చే స్మార్ట్ ఫోన్స్ గురించి చెప్తాను. మొత్తము 4 స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా 5000 లోపే రావడం జరుగుతుంది. అలాగే మీరు ఈ ఫోన్స్ ఇంట్లో వాళ్ళ కోసము, ముఖ్యంగా మీ అమ్మ వాళ్ళ కోసం అయితే బాగా యూజ్ అవుతుంది. అలాగే స్టూడెంట్ కోసం కూడా ఈ ఫోన్ అయితే యూజ్ అవుతుంది. ఈ ఫోన్లో యూట్యూబ్, అదేవిధంగా వాట్సాప్ బాగానే వర్క్ అవుతుంది. మెయిన్గా కొన్ని సోషల్ మీడియా యాప్స్ కూడా బాగానే వర్క్ అవుతాయి. కాకపోతే ఈ ఫోన్లో గేమ్స్ లాంటివి మాత్రము అస్సలు ఆడవద్దు. ఈ ఫోన్లో ఫ్రీ ఫైర్ గేమ్స్ అయితే అస్సలు వర్క్ అవ్వవు. ఒకవేళ గేమ్స్ ఆడితే మీ ఫోన్ అయితే ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫోన్ అయితే గేమ్స్కి అయితే దూరంగా పెట్టాల్సిందే. ఇక నార్మల్ యూజ్కి అయితే 100% వర్క్ అవుతుంది. ఇక ఈ బెస్ట్ 4 స్మార్ట్ ఫోన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి ఐటెల్ A23s. ఈ ఫోన్ లుకింగ్ అయితే బాగుంటుంది, చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ధర వచ్చేసి 4699గా ఉంది. ఇంకా మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో చూస్తే కొన్ని కార్డు ఆఫర్లు కూడా ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ ఫోన్ 2GB ర్యామ్, 32GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరాలు వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 2MP ఉంటే సెల్ఫీ కెమెరా వచ్చేసి 0.3MP ఉంటుంది. ఈ ఫోన్లో కెమెరాలు అయితే ఎక్స్పెక్ట్ చేయవద్దు, కెమెరా అయితే అంతగా బాగోవు. ఈ 5000 లోపు అంటే ఏ ఫోన్లో కూడా కెమెరా అనేది అంతలా ఏమీ ఉండవు. ఇక ఈ ఫోన్ బ్యాటరీ వచ్చేసి 3020mAh ఉంది. ఈ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ 11 వర్షన్లో వస్తుంది. ఈ ఫోన్ వాట్సాప్, యూట్యూబ్, అదేవిధంగా ఇంటర్నెట్కి అయితే బాగానే వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఫేస్ లాక్ కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి లావా A1 కలర్ స్మార్ట్. ఈ ఫోన్ కూడా చూడడానికి అయితే సింపుల్గా లుకింగ్గానే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ధర వచ్చేసి 4799గా ఉంది. 2GB ర్యామ్, 32GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరా 5MP ఉంటే సెల్ఫీ కెమెరా 2MP ఉంది. బ్యాటరీ వచ్చేసి 2800mAh పవర్తో వస్తుంది. ఈ ఫోన్ కూడా బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M01. ధర వచ్చేసి 4999గా ఉంది. ఈ ఫోను ర్యామ్ చూడండి ఇక్కడ పెట్టేశాను. అదేవిధంగా కెమెరా వచ్చేసి 8MP, సెల్ఫీ కెమెరా వచ్చేసి 5MP ఉంది. బ్యాటరీ వచ్చేసి 3000mAh ఉంది. ఆండ్రాయిడ్ 10 వర్షన్లో వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మైక్రోమాక్స్ i1 నోట్. ఈ ఫోను 4500 నుండి 4900 మధ్యలో రావడం జరుగుతుంది. ఈ ఫోను 2GB ర్యామ్, 32GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ 13MP ఉంటే సెల్ఫీ కెమెరా వచ్చేసి 5MP ఉంది. ఈ ఫోను ఆండ్రాయిడ్ 9 వర్షన్లో వస్తుంది. మీరు 5000 లోపు ఫోన్ చూడాలనుకుంటే ఇందులో ఏదో ఒక ఫోను తీసుకోవడానికి ట్రై చేసేయండి. ఈ ఫోను ఇంట్లో వాళ్ళ కోసము, స్టూడెంట్ కోసం అయితే బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే గేమ్స్ మాత్రము అస్సలు ఆడవద్దు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.